అలాగే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డ నేపథ్యం, అతన్ని మాట్లాడితే గనక ప్రమాదానికి ముందు ఏరోప్లేన్లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి, నిజంగా ప్యాసింజర్స్ ఎంత భయభ్రాంతులకు గురయ్యారు, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఆయన మాటల్లో మనకి తెలిసే అవకాశం ఉంటుంది. బట్ వీ కెన్ నాట్ బీ అష్యూర్డ్ మనకి ఎప్పుడది తెలుస్తుంది అనేది. సో మీన్ వైల్ రైట్, అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ క్షతగాత్రులను పరామర్శిస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. వీరు మెడికల్ స్టూడెంట్స్గా కనిపిస్తోంది. సో సివిల్ ఆసుపత్రిలో ఉన్న అది లంచ్ సమయంలో, అంటే దాదాపు 1:32 ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలిన నేపథ్యంలో అక్కడ మెడిసిన్ విద్యార్థులు అలాగే కొంతమంది డాక్టర్లు కూడా అక్కడ లంచ్ చేస్తున్న సమయంలో ఇంతటి భారీ ప్రమాదం జరిగిన నేపథ్యం, ఒక బాంబు విస్ఫోటనంలా అనిపించింది అనేది వారు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. గాయపడ్డ వారిని పరామర్శిస్తున్నారు ప్రధాని మోదీ. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుంటున్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి విమానం కుప్పకూలినప్పుడు అనేది. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోదీ. ఘటనా స్థలిని పరిశీలించిన అనంతరం ఆయన నేరుగా ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ గాయపడ్డ వారిని పరామర్శిస్తూ ఉన్నారు. భుజం తట్టి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు అనేది వారు ప్రధానికి వివరిస్తున్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. విమాన ప్రమాద ఘటనా స్థలిని పరిశీలించిన అనంతరం ప్రధాని మోదీ నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్ళారు. గాయపడ్డ వారిని ఇదే ఆసుపత్రిలో ఉంచిన నేపథ్యంలో వారితో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. వారి వైద్యంలో ఎలాంటి అలసత్వం లేకుండా వారికి వైద్యం అందించాల్సిందిగా కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినట్టుగా నిన్న హోంమంత్రి పర్యవేక్షణలోనే సహాయక చర్యలన్నీ కూడా కొనసాగాయి. సో ఇవాళ ఉదయమే ప్రధాని మోదీ అహ్మదాబాద్ ఈ ప్రమాద ఘటన స్థలానికి వచ్చారు. ఆయనే స్వయంగా పరిశీలించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రధానికి అక్కడి కొన్ని అంశాలు వివరించినట్టుగా కూడా మనకి విజువల్స్లో కనిపించాయి. అలాగే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ప్రధాని వెంట ఉన్నారు. భవనాలు ఏ రకంగా మసిబారిపోయాయి, ఆ భీతావహమైన పరిస్థితి ఏ రకంగా ఉంది, అలాగే ఫ్లైట్ టేల్ పార్ట్ ఏ రకంగా భవనంలో చిక్కుంది, స్వయంగా అక్కడికి వెళ్ళి ఆయన చూస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇది ఒక గంట క్రితం విజువల్స్. ప్రధాని మోదీ ఘటనా స్థలిని పరిశీలించినప్పుడు అనంతరం నేరుగా ఆయన అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ గాయపడ్డ వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. భారత విమానయాన చరిత్రలో ఒక మహా విషాదంగా ఈ ప్రమాదాన్ని చెప్పవలసి ఉంటుంది. దాదాపు 260 మంది పైగా మృత్యువాత పడ్డ ఈ ఘటన నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రమాదం అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. టేక్ ఆఫ్ అయిన కేవలం కొద్ది క్షణాల వ్యవధిలోనే ఇంతటి ఘోర ప్రమాదం జరగటం, ప్రమాదానికి గల కారణాలని అన్వేషిస్తోంది డీజీసీఏ టీం. ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. సో ఈ కమిటీ రిపోర్ట్ వచ్చిన అనంతరం ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంటుంది. సో ఫ్లైట్ రికార్డర్ అలాగే బ్లాక్ బాక్స్ రికార్డర్లో ఏం జరిగా ఏటీసీకి అలాగే పైలట్కి జరిగిన సంభాషణ తాలూకు ఆ చివరి క్షణాలు తాలూకు డీటెయిల్స్ కూడా తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ప్రమాదం జరిగిన స్థలం అలాగే గాయపడ్డవారు, మృతులు, వీళ్ళే ప్రధానంగా వీళ్ళపై దృష్టి కేంద్రీకరించింది ప్రభుత్వ యంత్రాంగం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు పలువురు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రైట్ నౌ ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హాస్పిటల్లో గాయపడ్డ వారిని పరామర్శిస్తున్నారు. వాళ్ళకి ధైర్యం చెబుతూ ఉన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎలాంటి స్థితి ఉంది, వారు ఎక్కడున్నారు అనేది ఆ మెడికల్ స్టూడెంట్స్ ప్రధానికి చెప్తున్నట్టుగా అర్థమవుతోంది.
దీని ఇంపాక్ట్ దేశంలో వివిధ విమాన సర్వీసులపై పడిందా లేదా అనే అప్డేట్స్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎయిర్ ఇండియాకి సంబంధించిన ప్రయాణికులు మరి వాళ్ళ ప్రయాణాలని వాళ్ళు అదేవిధంగా కొనసాగిస్తూ ఉన్నారా, లేదంటే ఏదైనా క్యాన్సిలేషన్స్ జరిగాయా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగిన డ్రీమ్ లైనర్ ఎయిర్ ఇండియా సంస్థదిగా మనకి తెలిసిన విషయమే. దీని తాలూకు మెయింటెనెన్స్పై కొన్ని అనుమానాలు కూడా వస్తున్న నేపథ్యం కూడా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం బోయింగ్ డ్రీమ్ లైనర్ ఎయిర్క్రాఫ్ట్ ఈ విమానం ఏదైతే ఉందో దీనిపైన కూడా కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యం. బట్ ఇంటర్ కాంటినెంటల్ అలాగే కంట్రీస్ స్టేట్స్కి కూడా అనువైన విమానంగా దీన్ని చెప్తూ ఉంటారు. బోయింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా డ్రీమ్ లైనర్ సర్వీస్ని ప్రవేశపెట్టింది కొద్ది సంవత్సరాల క్రితం. ప్రమాదాలు జరిగింది చాలా తక్కువ అయినప్పటికీ ఫేటలిస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మృతుల సంఖ్య పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. మరి దీని తర్వాత డ్రీమ్ లైనర్ బోయింగ్ నుంచి ఏదైనా ప్రకటన వెలువడుతుందా అనేది కూడా చూడాలి. బోయింగ్ సంస్థకి సంబంధించిన కొంతమంది నిపుణులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్న వ్యక్తి ఆ ఫ్లైట్ నుంచి ప్రాణాలతో బయటపడ్డ రమేష్గా తెలుస్తోంది. నిజంగా మృత్యుంజయుడనే చెప్పాలి. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగలిగి మాట్లాడుతున్నారంటే కనుక నిజంగా అది ఆయనకి పునర్జన్మే అని చెప్పచ్చు. సో ప్రధాని మోదీ అతనితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అలాగే మెడికల్ హాస్టల్ మీద ఈ భారీ విమానం పట్టడంతో అక్కడున్న భవనాలు ఏ రకంగా మసిబారిపోయాయి మనకి విజువల్స్లో కనిపిస్తోంది. అలాగే గాయపడ్డ వారిని కూడా ప్రధాని మోదీ పరామర్శిస్తున్నారు. స్టూడెంట్స్ వారు కూడా ప్రధానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి నుంచి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ద ఫైల్ విజువల్స్, సమ్ ఆర్ లైవ్ విజువల్స్. అలాగే ఘటనా స్థలిని ఆయన పరిశీలించిన విజువల్స్ కూడా ఒక గంట క్రితంవి, అవి కూడా మనకి సాక్షి స్క్రీన్ పైన ఉన్నాయి. ఒక బాక్స్లో ఆయన క్షతగాత్రులతో మాట్లాడుతున్న దృశ్యాలు, మరోవైపు ఘటనా స్థలిని పరిశీలిస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఎంత భీతావహ పరిస్థితి అక్కడ ఉంది మనకు కనిపిస్తోంది. సో 5 అంతస్తుల భవనం ఏ రకంగా మసిబారిపోయింది, ఎంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఉంటాయి, ఎంత దట్టమైన పొగ కమ్ముకొని ఉంటుంది. ఆ పరిస్థితిని అంతా కూడా సెన్స్ చేసే పరిస్థితి కూడా ఆ ప్యాసింజర్లో ఉండిందా, లేదంటే అది హిట్ అయిన వెంటనే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయా? నిజంగా దానికంటే ముందు వాళ్ళు పడ్డ మనోవేదన నిజంగా వర్ణనాతీతం. భారతదేశ విమానయాన చరిత్ర కాదు, యావత్ ప్రపంచ విమానయాన చరిత్రలో కూడా ఇది ఒక పెను ప్రమాదం, అతిపెద్ద ప్రమాదంగా కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. దాదాపు 262 మంది చనిపోయారు అంటే కనుక ఎంతటి ఘోర ప్రమాదం అనేది మనం ఊహించాలి. బోయింగ్ డ్రీమ్ లైనర్ అతిపెద్ద విమానం సర్వీస్గా దీన్ని చెప్తూ ఉంటారు. ఇంతటి ప్రమాదానికి గురైన కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రమాదం తాలూకు దృశ్యాలు, ఆ ఘటనా స్థలిని పరిశీలిస్తున్నారు. ప్రధాని మోదీ పరిశీలించారు ఇంతకుముందే. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ఉన్నారు. క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు, వాళ్ళకి ధైర్యం చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎయిర్ ఇండియా మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయలు పరిహారం ప్రకటించింది. మరి ప్రభుత్వం నుంచి ఏదైనా ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలిని పరిశీలించిన అనంతరం హాస్పిటల్లో క్షతగాత్రులతో మాట్లాడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద.
రైట్. ఇంతటి ఘోర ప్రమాదంలో ఎవరు కూడా బ్రతికే అవకాశం ఉండదు అనుకున్న సమయంలో రమేష్ అనే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అతను మృత్యుంజయుడిగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆయన బ్రిటన్ పౌరుడిగా తెలుస్తోంది. ఆయనతో ప్రధాని మోదీ మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఆయన ఎలాంటి వివరాలు అందించారు, సో ఫ్లైట్లో ఎలాంటి పరిస్థితి ఉండింది ప్రమాదానికి ముందు అనేది ఆయన బయట మనకి తెలిసే అవకాశం ఆయన మాట్లాడితేనే ఉంటుంది. మరోవైపు డిఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. సో మృతులు వారిని గుర్తించలేని స్థితిలో ఉన్న కారణంగా డిఎన్ఏ పరీక్షల ద్వారా ఎవరెవరు అనేది గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే ఎంతమంది ఎగ్జాక్ట్గా ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు అనేది కూడా తెలుస్తుంది. సో అప్పటి వరకు కూడా ఒక సంఖ్యని నిర్ధారించలేము అనేది హోంమంత్రి అమిత్ షా వెల్లడించినట్టుగా మనకి అప్డేట్ అందుతోంది. ఆయన కూడా గుజరాత్ ఇదే ఘటనా స్థలిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఆయన ఆదేశాల అనుసారం సహాయక చర్యలు ఊపందుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఘటనా స్థలం నుంచి హాస్పిటల్కు. ప్రస్తుతం ప్రధాని మోదీ హాస్పిటల్లో ఉన్నారు. గాయపడ్డ మెడికల్ స్టూడెంట్స్ తోటి మాట్లాడుతుండడం కూడా చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం మృతులకు డిఎన్ఏ పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. మరి డిఎన్ఏ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, ఎంతమంది చనిపోయారు, వారు ఎవరెవరు, ప్యాసింజర్స్ మేనిఫెస్ట్ ద్వారా అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్ధారించడం ద్వారా ఎవరెవరు అనేది తెలిసే అవకాశం ఉంటుంది.